క్రీస్తునందు ప్రియమైన దైవ సేవకులకు, ప్రాముఖ్యంగా PCWGMలో ఉన్న ప్రతి సేవకునికి గత 24 దినముల నుండి నా నిమిత్తం ప్రార్థన చేస్తున్న సన్నిహితులైన సేవకులందరికీ, ఆ మంచి కోరుతున్న ప్రతి వారికి కూడా మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలపు శుభములను తెలియజేయుచున్నాను. స్నేహితులారా, చాలా రోజుల తర్వాత మీతో ఇలా ముఖాముఖిగా మాట్లాడటానికి ఈ వీడియోను చేస్తూ ఉన్నాను. సుమారుగా 24 రోజుల నుండి చౌదరిగూడెంలోని వరా నర్సింగ్ హోమ్లో నేను అడ్మిట్ అయ్యాను. కొంతవరకు సేవకులకు సమాచారం ఉంది. ఆరంభ దినాల్లో సేవకులకు కాదు, చాలామందికి ఈ విషయం తెలియదు. నాకు గత కొద్ది రోజులుగా నా శరీరంలో షుగర్ వచ్చిందని, తద్వారా నా కాలికి చిన్న గాయమై, ఆ గాయము చిన్నదిగా కనబడిన లోపల ఇన్ఫెక్షన్ అవటం ద్వారా కాలి చిటికెన వేలు సర్జరీ మాత్రమే జరిగిందని చాలామందికి తెలుసు. అది చిన్న సర్జరీ కాదు. ప్రభు కృప, మీ అందరి ప్రార్థన, మా దైదిన ప్రార్థన వలన మరణపు అంచుల వరకు వెళ్ళి తిరిగి ప్రభు క్షేమమిచ్చి ఈరోజు మీతో మాట్లాడడానికి బలమిచ్చాడు. సుమారుగా మోకాలు నుండి ఒక బెత్తడు దిగువ భాగము నుండి మొదలుకుంటే అరిపాదం వరకున్న పాదమంతా కూడా ఇన్ఫెక్ట్ అయి అది కొట్టి వేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రియులు సహోదరులు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే సంగీత గారు వారి సొంత బాధ్యతగా తీసుకొని చాలా హై రిస్క్ చేసి కాలు కొట్టి వేయకుండా కేవలం ఆ చర్మము, ఆ మాంసము, అలాగే చిటికెన వేలు తీసేసి గత కొద్ది రోజులుగా వాళ్ళ పర్యవేక్షణలో చాలామంది డాక్టర్ల బృందం ద్వారా, మరి డాక్టర్లు కానీ వైద్యులు కానీ ఆశ్చర్యపడే రీతిగా ప్రభు నామమును బట్టి కొట్టివేయబడాల్సిన కాలు 3 నెలల వరకు కనీసం అడుగు కూడా పెట్టలేదు అనుకున్న కాలు పరిపూర్ణంగా హీల్ అయింది. గత వారం రోజుల నుండి మేము దీనికి సంబంధించిన మెరుగైన మార్పును చూస్తూ వచ్చాం. ఏ వ్యక్తికైనా ఇలాంటి ఆపరేషన్ జరిగినప్పుడు 3 నెలల వరకు కనీసం మాంసం కానీ చర్మం కానీ మొదలవటానికి టైం పట్టుద్ది. కానీ దేవుని కృప మాకు వారం రోజుల నుండే ప్రారంభించబడింది. ఇప్పుడు కంప్లీట్గా కాల్లో మాంసం, చర్మం నూతనంగా దేవుని కృప వలన, మెరుగైన వైద్యం వలన అది ప్రారంభించబడింది. దాని నిమిత్తం కన్నీరు కార్చి ప్రార్థన చేసిన స్నేహితులందరికీ, సేవకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ బాధ పరిస్థితిలో, ఈ అనారోగ్య పరిస్థితిలో నాకు కొన్ని పాఠాలు నేర్పబడ్డాయి. అదేమిటంటే, మన అనుకునేవారు ప్రపంచంలో ఎవరు ఉండరు. అందరూ స్వార్థపరులే. ఎందుకంటే ఈ పరిస్థితిలో కూడా నేను ఇక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక సేవకుని భార్య చనిపోయిందన్న వార్త నాకు తెలిసినప్పుడు, ఆ సేవకుని భార్య విషయమై నేను కన్నీరు కార్చి ఆమె సమాధి కార్యక్రమం నిమిత్తం కొంత డబ్బు నేను సేకరించి మరి
పంపించి మనం ఆధారంలో సమాధి కార్యక్రమం చేశాం. అది జరిగిన 4 రోజులకు తిరిగి సేవకుడు చనిపోయాడు కరోనాతో అని తెలిసినప్పుడు, మరి నేను వాయిస్ ఇచ్చినప్పుడు చాలామంది స్పందించి మరి ముందుకు వచ్చారు. కానీ దైవజనులు పీసీడబ్ల్యూజిఎం చీఫ్ ప్యాట్రన్ గారైన బిషప్ ధనరాజ్ కోర్టు గారు స్వయంగా ఆ చావుకయ్యే ఖర్చంతా కూడా భరించారు. అప్పుడు చాలామంది నాతో అన్నారు, నీ పరిస్థితి ఏంటి, నువ్వు కూడా మరణావస్థలో ఉన్నావు, అనారోగ్యమైన పరిస్థితిలో ఉన్నావు, అయినా కూడా నువ్వు వాయిస్ ఇచ్చి మరి ఇలా సహాయం అడుగుతూ ఉన్నావు, నీ కొరకు కాకుండా వేరే వారి కొరకు అన్నప్పుడు నా మనసు ఒకటే చెప్పింది, ప్రభు నన్ను సేవకుల కొరకు, సేవకుల కుటుంబాల కొరకు ఒక పెద్దన్న పాత్ర చేయటానికి ఎన్నుకున్నాడని నా వంతు విధిని నేను చేశాను. కానీ కొంత బాధ కూడా నాకు, కొన్ని పాటల్లో బాధాపరమైన పాఠాలు కూడా నేర్చుకున్నాను. అందులో ఒకటి ఏంటంటే, నేను చాలామందికి సహాయం చేశాను కదా, నాకు సహాయం చేయండి, నా నిమిత్తం నిలబడండి అని నేను అడగలేదు కానీ చాలామందికి కరోనా అని తెలిసిన, ఆ కుటుంబాల్లో కరోనా ఉందని తెలిసిన నేను ధైర్యం చేసి నేను ఆ కుటుంబాలకు వెళ్ళి ఒక దశలో నా కుటుంబాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, నా పరిచర్యను నిర్లక్ష్యం చేసి, సేవకులు దుఃఖంలో ఉండొద్దు అని ఎన్నో కుటుంబాలను వ్యక్తిగతంగా కలిసి ఎవరి ద్వారానో వారికి సహాయం అందే విధంగా నేను పురికొల్పబడ్డాను. ఎక్కడో గ్రామాల్లో సేవకుల కుటుంబాలు చనిపోయాయి అంటే మరి కొంతమంది లైక్ మైండెడ్ పాస్టర్స్ని తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ కోవిడ్ మరణాలను కూడా సమాధి కార్యక్రమం చేయడానికి ఎవరు రానప్పుడు నేను వెళ్ళాను. ఈ పీసీడబ్ల్యూజిఎం నా కుటుంబం అనుకున్నాను. అందుకే నా కుటుంబాన్ని పీసీడబ్ల్యూజిఎంలో భాగం అనుకొని నేను అందరి నిమిత్తం పనిచేశాను, చేస్తూ ఉంటాను. కానీ కొంతమంది సన్నిహితులైన స్నేహితుల ప్రవర్తన నాకు ఆశ్చర్యాన్ని గురి చేసిందండి. నేనున్న హాస్పిటల్లో కోవిడ్ సెంటర్ ఉందని, అసలు సురేష్ శ్యామ్ గారికే కోవిడ్ వచ్చిందని, ఇక సురేష్ శ్యామ్ గారు బ్రతికి మళ్ళీ ఇంటికి రాడని, అనారోగ్యంగా ఉన్నాడు అన్న వార్తను మరణ వార్తగా ప్రచురం చేశారు ఈ పీసీడబ్ల్యూజిఎంలో కొంతమంది సేవకులు. చాలా బాధేసింది. వాళ్ళతో నేను ఫోన్లో మాట్లాడదాం అనుకున్నాను. కొంతమందిని మేము బిజీగా ఉన్నాము అన్నారు. పర్లా, ఒక ఫోన్ కాల్ చేయటానికి కూడా మీకు మనసు రాలేదు, ఫోన్ కాల్ చేసే అవసరం కూడా మీకు లేదు. ఎందుకు చేయలేదని నేను ప్రశ్నించను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏం విత్తుతామో అదే కోస్తాం. మనం ఎలా ప్రవర్తిస్తామో, మన పరిస్థితులు తారుమారైనప్పుడు ఇతరులు కూడా అలాగే ప్రవర్తిస్తారు. కానీ నేను అలా ప్రవర్తిస్తానని చెప్పడం లేదు. ఆ పరిస్థితులలో కూడా మీరు నా నిమిత్తం ఎప్పుడు బాధపడలేదు. పైపెచ్చు నన్ను అబద్ధ ప్రచారం చేశారు. దేవుని దయవల్ల నేను 4,000 కుటుంబాలను నేరుగా కలిశాను నా సన్నిహితులైన పాస్టర్స్ని తీసుకొని. కానీ కరోనా అనేది నా గుమ్మం దాటి నా ఇంటిలోకి కానీ నా ఒంటిలోకి కానీ రాలేదు. దానికి కారణం స్వచ్ఛమైన మనసు నాది. నేను ఎవరిని బాధ పెట్టను, ఎవరు బాధలో ఉంటే చూడలేను. అందుకే సుదీర్ఘంగా మీతో మాట్లాడుతున్నాను. ఒక సేవకుని ప్రవర్తన నాకు చాలా విచిత్రం కలిగించిందండి. తను కనీసం ఫోన్ చేయలేదు, కానీ ఒకరోజు సడన్గా నాకు ఫోన్ చేసి తన బంధువులు చనిపోయారు, సమాధి స్థలం కావాలి అనగానే ఒక్క కాల్తో నేను పట్టి కట్టుకొని హాస్పిటల్ బెడ్ మీద పడుకొని కూడా ఆ వ్యక్తి అడగగానే సమాధి స్థలాన్ని ఏర్పాటు చేశాను. ఎందుకండి, మాటతో ప్రేమించేవారు, మాటతో సేవ చేసేవారు, మాటలు మాత్రమే చెప్పేవారు సేవలో సక్సెస్ కారు. నాయకుడంటే మనము చనిపోయినా ఇతరులకు వెలుగుగా ఉండాలి. మనం కరిగిపోతున్న కొవ్వొత్తిలా ఉన్న
ఆ చుట్టూ ఉన్న వ్యవస్థను వెలిగించే విధంగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఎంతోమంది స్నేహితులు నాతో ఉంటారనుకున్నాను. కానీ ఈ కష్ట పరిస్థితిలో నన్ను అంటి పెట్టుకొని నా కుమారుడు సురేందర్ పాల్, తన భార్య, నాకు, నా బిడ్డలకు, నా కుటుంబానికి భోజనాన్ని సిద్ధపరుస్తూ నన్ను అట్టి పెట్టుకొని ఉన్నాడు. ఈ ప్రత్యేకమైన సందర్భంలో సురేందర్ పాల్, అపోస్తలుడు సురేందర్ పాల్ గారి కుటుంబానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇకపోతే తరచూ వచ్చి నన్ను ధైర్యపరిచి నా నిమిత్తం ప్రార్థన చేసిన రెవరెండ్ గంధం ఈవెన్స్ పాలయ్య గారికి, రెవరెండ్ మాచర్ల జోసఫ్ గారికి, రెవరెండ్ నర్ర విజయ్ కుమార్ గారికి, రెవరెండ్ మిక్కిలి విజయ్ కుమార్ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. నా చుట్టూ చాలామంది ఉన్నారు, నాతో పనులు చేయించుకున్నారు, కానీ నా కష్టాల్లో ఇప్పుడు నేను చెప్పిన పేర్లు మాత్రం నిలబడ్డాయి. కొంతమంది స్నేహితులు వచ్చారు, డేవిడ్సన్ అన్న. అలాగే నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఏంటంటే, మరి ఆర్జీకేలో ఉండే విజయ్ చారి అనే సేవకుడు సడన్గా వచ్చి ఒక చిరు కానుక నా చేతిలో పెట్టి నా నిమిత్తం ప్రార్థన చేశాడు. చాలా దుఃఖం వేసింది. ఆ వ్యక్తికి నేను వ్యక్తిగతంగా ఎప్పుడు సహాయపడలేదు, కానీ పరిగెత్తుకొని వచ్చాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒకడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించకపోతే కష్టపడుతున్న ప్రజలను నువ్వు ప్రభు దగ్గరికి నడిపించలేవు. ఎందుకు నీ కుటుంబంలో సమస్య రాదనుకుంటున్నావేమో, రావాలని నేను కోరుకోవటం లేదు. రేపేమి సంభవించునో నువ్వు ఎరగవు గనుక అంటాడు వాక్యం. కనుక దయచేసి గుర్తుపెట్టుకో, ప్రభువు నన్ను పోషించగలడు, నేను అనేకులకు ఆశీర్వాదకరంగానే ఉంటాను. మేబీ 2 అడుగులు వెనక్కి వేశాను కావచ్చు ఈ అనారోగ్య కారణంగా. మీరు చూస్తూనే ఉండండి, 10 అడుగులు ముందుకు వెళ్తాను. ఇదేంటి నీ ధైర్యం అంటే, నా ధైర్యం నా యేసే, నా ప్రభువే నా ధైర్యం. ఎందుకంటే మరణ పడక నుండి నన్ను విడిపించిన దేవుడు, నాపై ఆయన ఉద్దేశము, నేను చేయాల్సిన పని, ఇంకా నాపై ఉన్న భారము ఆయనకు తెలుసు గనుక కాలే తీయాల్సిన నేను ఈ చిన్న సర్జరీతో బయటకు వచ్చి మరలా ప్రపంచంలో అడుగు పెడుతున్నాను. సాతానుకు ఓటమి, నా దేవునికి విజయం. నా నిమిత్తం ప్రార్థన చేసిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. కొంతమంది స్నేహితులు తమ చిరు సహాయాన్ని అందించారని విన్నాను. వారందరికీ ధన్యవాదాలు. మెరిచిన ప్రతి చిన్న రూపాయి కూడా జీవితాంతం నేను మీకు రుణపడే విధంగా ఉంటుంది. సహాయం చేసిన మీ అందరికీ వందనాలు. సహాయం చేయలేని పరిస్థితిలో ఉండి నా నిమిత్తం ప్రార్థన చేసిన వారికి వందనాలు. చేయలేని వారు, ప్రార్థించగలిగి ప్రార్థన చేయలేని వారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. గొప్పవారు అంటే గొప్ప ధనవంతులని కాదు అర్థం, గొప్ప మనసున్నవారని. సురేష్ శ్యామ్ అనే వ్యక్తికి గొప్ప మనస్సుంది, అది అందరికీ తెలుసు. ఈ మనసు ఎప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, సహాయం కొరకు సురేష్ శ్యామ్ గృహం తెరవబడి ఉంది. సహాయం చేయటానికి సురేష్ శ్యామ్ ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చాడు. మా డోర్స్ మీ కొరకు ఓపెన్ ఉన్నాయి. ఎనీ టైం మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఏ సహాయం కరికైనా కష్టం వచ్చిందా, మీరు ఆ రోజుల్లో లేదా ప్రతిసారి గుర్తు చేసుకుంటారో సురేష్ శ్యామ్ ఉన్నాడన్న ధైర్యం, సురేష్ శ్యామ్ మాకున్నాడన్న మరి ఆ తెగువ ఉన్న నా స్నేహితులారా, మరొకసారి నేను ఫుల్ ఆల్ రైట్ అండ్ ఆరోగ్యంగా ఉండి ఈ మాట చెబుతున్నాను. మీ నిమిత్తం సురేష్ శ్యామ్ గుండెలు తెరవబడి ఉన్నాయి. సురేష్ శ్యామ్ గృహము ద్వారం తెరవబడి ఉంది. మీరు ఎనీ టైం రావచ్చు, నాతో మాట్లాడవచ్చు, నన్ను మీరు సంప్రదించవచ్చు. సహాయం చేసిన వారికి, ప్రార్థన చేసిన వారికి, విమర్శించిన వారికి, లేని వ్యాధిని నాకు అంటగట్టి ప్రచారం చేసిన వారికి
కరోనా వచ్చిందని ప్రచారం చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు. మీ నిందలు, మీ అపనిందలు, మీ చెడు ప్రచారం నా ఆయుష్ని పెంచిందని నేను హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. త్వరలో కలుద్దాం. తిరిగి వచ్చే మాసం PCWAGM బెరిత్ ఫ్యామిలీ వర్షిప్ సెంటర్లో ఉంటుంది. సేవకులు అందరం అక్కడ కలుసుకుందాం. ప్రభు నామాన్ని మహిమపరచుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. మరలా మీ సురేష్ శ్యామ్ తిరిగి వచ్చాడు. ప్రార్థన చేయండి. ఆమెన్.